హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఈరోజు మా బెడ్రూమ్ మేక్ ఓవర్ అండ్ టూర్ లాగా చేస్తున్నాను అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ టూర్ కూడా మీకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా మంచి మంచి కమెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ రూమ్ టూర్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఇది గ్లిమ్స్ ఆఫ్ ప్రీవియస్ అనమాట. అంటే మేము తీసుకున్నప్పుడు ఈ రూమ్ ఎలా ఉంది అని మేము వచ్చినప్పుడు షూట్ చేసుకున్నాము. సో ఈ రూమ్ వచ్చేసి కొంచెం పెద్ద రూమ్ అండి. బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్లో ఇది పెద్ద రూమ్ అనమాట. సో రూమ్ టూర్ చూసే కన్నా ముందు మేము వాల్ పేపర్సే వేసుకున్నాము. అంటే ఒక సైడ్ మంచి వాల్ పేపర్ వేసుకొని మిగిలిందంతా డిజైనర్ వేసుకొని మిగిలిందంతా ప్లెయిన్ వేసుకున్నాం అనమాట, వైట్ లాగా. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇంటికి కర్టెన్స్ అనేవి చాలా మంచి లుక్ తెస్తాయండి. కొంతమంది కర్టెన్స్ ఇష్టపడరు, బట్ కర్టెన్స్ ఇష్టపడే వాళ్ళకి ఫ్యూ టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ అబౌట్ టు అంటే ఇల్లు కొనేసుకున్న కర్టెన్స్ కోసం చూస్తున్నా సరే ఫస్ట్ అయితే సీలింగ్ నుంచి వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే మీ రూమ్ చాలా లెందీగా చాలా మంచి డిజైనర్ లుక్ వస్తుంది అనమాట. చాలా ఎలిగెంట్గా ఉంటాయి, ట్రస్ట్ మీ. మన విండో పైనుంచి వేసుకున్న దానికిను సీలింగ్ పైనుంచి ఫ్లోర్ లెంత్కి వేసుకున్నవి చాలా లుక్ డిఫరెన్స్ తెస్తాయండి. అండ్ వీటిని రైల్స్ అంటారనమాట. ఈ రైల్స్ మనకి ఐకియాలో దొరుకుతాయి, బయట ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు ఇండియాలో కూడా అన్ని చోట్ల వచ్చేసాయి అండ్ ఈజీ టు ఇన్స్టాల్ అనమాట. అండ్ మాకు ఆల్రెడీ పాతవి ఇంట్లో ఉన్నవే మేము అవే రీయూజ్ చేసుకున్నాం అండ్ చాలా ఫ్రంట్కి వేసుకున్నారు. అది తీసి మేము కొంచెం బ్యాక్ వేసుకుంటున్నాం అనమాట. అండ్ మనకి రైల్స్కి యూజ్ చేసినప్పుడు ఇలాంటి రైల్ హుక్స్ ఉంటాయి అనమాట. చాలా ప్లాస్టిక్ లైట్ వెయిట్లో ఉంటాయి. అండ్ మన కర్టెన్స్కి ఇలా వెనకాల స్టిచ్ చేసి ఉంటే ఆ హుక్స్ని హ్యాంగ్ చేసుకొని జస్ట్ వాటిని కొంచెం ఈక్వల్ డిస్టెన్సెస్లో పెట్టుకొని ఆ రైల్స్కి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. సో దట్ ఫ్రీ మూమెంట్ ఉంటుంది అండ్ ఫ్రిల్స్ లా కనిపిస్తాయి అనమాట. ఆ డిస్టెన్స్ మాత్రం అన్నీ ఈక్వల్గా పెట్టేలా చూడండి. అప్పుడే మనకి ఆ ఫ్రిల్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి అనమాట. మనకి ఇవన్నీ ఐకియాలో దొరికేస్తాయండి. ఈ క్లిప్స్ కానీ లేకపోతే ఈ రైల్స్ కానీ కర్టెన్స్ కానీ ఇవి మొత్తం నేను చూపిస్తున్నవన్నీ ఫ్రమ్ ఐకియా అనమాట. ఇక్కడ ఎవరైనా చూసినట్టయితే ఐకియా హార్న్బాక్లో కూడా చూసుకోండి, మంచిగా దొరికేస్తాయి. అండ్ కర్టెన్స్ మన ఇంటిని చాలా చాలా ఎలివేట్ చేస్తాయి. అది నేను బాగా నమ్ముతాను, నాకు తెలుసు కాబట్టి. సో ఈ టిప్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ రూమ్కి ఇవన్నీ వేసినప్పుడు నేను షూట్ చేశాను. అన్ని రూమ్స్లో కాదులేండి, జస్ట్ మీకు ఒక ఇన్ఫో ఇద్దామన్నట్టు ఈ బెడ్రూమ్ వరకు మేము ప్లాన్ చేసి షూట్ చేసామన్నమాట. సో తప్పకుండా మర్చిపోకండి, విండో పైన కాకుండా సీలింగ్ నుంచి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ రైల్స్లో 2 లైన్ 3 లైన్స్ కూడా ఉంటాయన్నమాట. సో దట్ మీకు కంప్లీట్ బ్లాక్అవుట్ ఫ్రంట్ వేసుకున్న వెనకాల షీర్ కర్టెన్స్ వేసుకున్న 2-3 లైన్స్ ఉంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. నాకేంటంటే 2 లైన్స్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ వైట్ వచ్చేలాగా, ఆ ఫ్రంట్ గ్రే కలర్, మా బెడ్రూమ్ అంతా వైట్ అండ్ గ్రే కాంబినేషన్ కాబట్టి అలా ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, మనం వేసిన రైల్కి గ్యాప్ కనిపించకుండా ఎక్కరేలతో ఫిల్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆ 2 లైన్స్ ఉండడం వల్ల బ్యాక్ అంతా వైట్ వేసుకుని ఫ్రంట్ గ్రే వేసుకున్నాము. సో చూసారు కదా, పైన క్లిప్స్ ఈక్వల్గా పెట్టుకోవడం వల్ల చక్కగా ఇలా ఫ్రిల్స్ లాగా వస్తాయన్నమాట. అండ్ నేను కొంచెం షీర్ కర్టెన్స్ టైపే తీసుకున్నాను అండి, సమ్మర్లో కొంచెం లైటింగ్ అది బాగుంటుంది అన్నట్టు. అండ్ ఫ్రంట్ డార్క్ కలర్ కూడా వేసుకున్నాను. అండ్ నా రూమ్కి అంతా కంబైన్ అయ్యేలాగా చూసుకున్నాను అనమాట. అండ్ కర్టెన్ హోల్డర్ పెట్టుకుంటే ఇలా ఫ్రిల్స్తో మంచిగా ఉంటుంది. అండ్ ఫైనల్గా మీకు రూమ్ ఎలా టర్న్ అవుట్ చేసాం ఇదంతా కూడా షేర్ చేస్తాను, చూసేసేయండి. మా బెడ్రూమ్ టూర్ అయితే మీకు చేస్తున్నాను. సో ఇది ఎంటర్ అవ్వగానే మాకు ఇలా ఉంటుందన్నమాట. అక్కడ ఉన్నది టెంపరేచర్. సో అది టెంపరేచర్ కంట్రోల్ చేసేదన్నమాట. అండ్ మాకు రూమ్లో ఇలాగా కంప్లీట్గా ఇలా షేప్ లాగా వచ్చిందనమాట. సో దానికి ఏంటంటే ఇక్కడ ఓన్లీ వార్డ్రోబ్ పెట్టుకోవాలి అనుకున్నాం. వార్డ్రోబ్ ఎప్పుడైనా సరే బయట వాల్కి ఉండకూడదు. లైక్ ఇది మా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ వాల్ అనమాట. సో దట్ మనకి ఎయిర్ ఫ్లో లేకపోయినా ఫంగస్ పట్టడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకే మేము ఇదే చూస్ చేసుకున్నాము. కంప్లీట్గా ఇది 4 మీటర్ లెంత్ ఉంటుంది, జస్ట్ ఈ పార్టీషన్ నుంచి అక్కడి వరకు అనమాట. సో ఆ 4 మీటర్ లెంత్లో వార్డ్రోబ్ రావాలి అని ఫిక్స్ చేసుకున్నాము. సో దానికోసం ఇలా ప్లాన్ చేసుకొని వైట్ కలర్లో తీసుకున్నాం అనమాట.
అండ్ ఎంటర్ అయ్యాక ఇటు సైడ్లో మాకు ఇలా ఒక చిన్న కార్నర్ వచ్చింది. అంటే ఈ రూమ్ చాలా పెద్దదండి, ఆల్మోస్ట్ 26-27 క్వాడ్రాట్ మీటర్ ఉంటుంది మా బెడ్రూమ్. సో దాన్ని మేము ఒక చిన్న సిట్అవుట్ ఏరియా లాగా ప్లాన్ చేసుకోవాలనుకున్నాం. బెడ్ వేసాక మిగిలిన స్పేస్లో జస్ట్ చిల్ అవ్వడానికి కావాలి అని అనుకున్నాము. అందుకనే ఈ కార్నర్లో మేము ఒక కార్పెట్ వేసుకొని 2 సోఫాస్ వేసుకున్నాం. ఇవి కూడా మా బెడ్కి సింక్ అయ్యే కలర్ అనమాట. సో మా బెడ్ గ్రే కలర్ కాబట్టి దానికి సింక్ అయ్యేలాగా ఒక 2 సోఫాస్ తీసుకున్నాం. అండ్ గ్రేకి నాకు తెలిసినంత వరకు వైట్, మస్టర్డ్, పింక్ ఇలా కాంప్లిమెంట్ చేస్తాయి. సో ఆబ్వియస్లీ పింక్ వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఇలా పెట్టుకున్నాము. సో కార్నర్లో ఒక లైట్ యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ ఇది ఒక చిన్న సిట్అవుట్ ఏరియా లాగా ఎవరైనా వచ్చినా కూర్చొని మాట్లాడడానికి కూడా బాగుంటుంది అన్నట్టు ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ సెంటర్లో ఒక టేబుల్ వేసుకొని ఒక ప్లాంట్ పెట్టుకున్నాను. అండ్ పైన వచ్చేసి వాల్ అంతా వైట్గా ఉంది కదా. సో మా బెడ్రూమ్కి మేము వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో వెళ్ళాలనుకున్నాము. అందుకని అన్ని వాల్స్ వైట్ పెయింట్ చేసుకున్నాము. అండ్ ఈ ఒక్క వాల్ డిజైనర్ వైట్ విత్ గ్రేకి వెళ్ళాలనుకున్నాము. సో ఈ వాల్ ఎంటీగా ఉంటుంది కాబట్టి జస్ట్ మా దగ్గర ఉన్నవి కొన్ని ఇక్కడ యాడ్ ఆన్ చేసామన్నమాట. సో అనిత, శివ అండ్ ఫస్ట్ శ్రీమంత అప్పుడు ఫోటో అనమాట ఇది. అండ్ ఈ వాల్ షెల్స్ అన్నీ ఫ్రమ్ ఐక్యా అండి. ఈ ఫ్రేమ్ అన్నీ కూడా ఐక్యానే, ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఇది వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అనమాట. సో అది కూడా అంతే, మామ్ అండ్ డాడ్ మీ ఇద్దరు. అండ్ ఈ షెల్ఫ్, ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఫ్రమ్ ఐక్యా. సో సింపుల్గా ఇలా వాల్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నా. సో ఇవి సెంటర్ ఆఫ్ ది వాల్ అయితే వేసుకోలేదు మీరు చూస్తే, ఎందుకంటే డోర్ తీసినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో డోర్ ఓపెన్లో ఉన్న బాగుండేలాగా చూసుకొని ఈ కార్పెట్ ఇవన్నీ ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ అది కూడా ఐక్యాలో అయితే. అండ్ నా ట్రైపాడ్ ఎప్పుడు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఏదైనా వీడియోస్ తీసుకుంటాను కాబట్టి. అండ్ ఇక్కడ నేను రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను రెడీ అవ్వడానికి అంత కూర్చొని అంత టైం ఇన్వెస్ట్ చేయని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని మేము ఇక్కడ సిట్అవుట్ ఏరియా అనుకున్నాము. లేకపోతే ఇక్కడ ఎవరైనా రెడీ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ మిర్రర్ తీసుకున్నా. ఇది ఫ్రమ్ అలీ ఎక్స్ప్రెస్ అండి, ఇక్కడ లోకల్లోనే అలీ ఎక్స్ప్రెస్లో తీసుకున్నాను. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి చాలామంది అడిగారు, ఫ్రమ్ తేము అనమాట. నాకు అరౌండ్ ఈ రెండు కలిపి ఇది ఒక 14-15 పడింది మిర్రర్. అండ్ ఇది వచ్చేసి ఈ ట్రీ అరౌండ్ 63 యూరోసో 65 యూరోసో పడింది. చాలా బాగుంటుంది. అండ్ మిర్రర్ అయితే జస్ట్ టిల్ చేసాము, హ్యాంగ్ చేయలేదు వాల్కి. ఇలాగే బాగుంటుంది, కావాలంటే ఎక్కడైనా ప్లేసెస్ మార్చుకోవచ్చు అన్నట్టు. అండ్ వెనకాల స్టాండ్ కూడా ఉంటుందన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈ కార్నర్ అయితే ఇలాగా ప్లాన్ చేసుకున్నాను. సో మిర్రర్ అండ్ ప్లాంట్ అండ్ ఒక చిన్న సిట్అవుట్ ఏరియా లాగా. తెలీదు ఫ్యూచర్లో ఏమన్నా మారుస్తానేమో. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇలా పెట్టుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా బెడ్. అండ్ మాకు ఇదంతా ప్లేస్లో కూడా ఇంకా బెడ్ వేగా ఇంకా ప్లేస్ వచ్చిందనమాట. సో మా బెడ్ ఇది గ్రే కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి ఇంకా అంతా వైట్ అండ్ గ్రేలో వెళ్ళాము. అండ్ మా బెడ్ పక్కన ఒక 2 టేబుల్స్, ఇవి మేము లోకల్లోనే తీసుకున్నాము. ఎప్పుడు క్యాండిల్ అయితే ఉంటుంది. అండ్ ఒక చిన్న ల్యాంప్ అనమాట బెడ్కి. అండ్ ఈ వాల్ పేపర్ వచ్చేసి ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నామండి. సో దీన్ని సింపుల్గా డిజైన్ ఉండేలాగా ఈ వాల్ అంతా వేసుకున్నాము. అండ్ మా ఇద్దరిది పాత ఫోటో, నాకు ఆ ఫోటో అంటే చాలా ఇష్టం. ఎందుకు ఎప్పుడు ఏ ఇల్లుకి వెళ్ళినా బెడ్రూమ్లో తప్పకుండా ఫోటో ఉంటుంది. సో ఇప్పుడు కూడా అలానే పెట్టుకున్నాను. అండ్ బెడ్ పక్కన అక్కడ ఇక్కడ కూడా సేమ్ టేబుల్సే వేసుకున్నాను అనమాట. సో సింపుల్గా ఉండాలి, నేను అందులో ఏమి పెట్టను, బట్ సింపుల్గా ఏదో ఒకటి పెట్టుకునేలా ఉండాలి అన్నట్టు ఈ కార్నర్లో జస్ట్ ఒక చిన్న బుట్టలో ఫ్లవర్స్ అవి పెట్టాను. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి. సో ఇంకా మార్చాలి, కొన్ని కార్పెట్ ఇవన్నీ చేంజ్ చేయాలి, బట్ కొంచెం టైం పడుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంక ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇదంతా కర్టెన్స్. మీకు కర్టెన్స్ ఇన్స్టలేషన్ చూపించాను కదా, చక్కగా ఫ్రిల్స్ వచ్చేసి కాటన్ అనమాట, మల్ కాటన్. ఇవన్నీ ఫ్రమ్ ఐక్యానండి. సో పైన అలా సీలింగ్ నుంచి ఉంటే చాలా లెందీగా కనిపిస్తుంది అనమాట రూమ్లో. సో అలా ఉండాలని చెప్పి నేను ఎక్కువ కలర్స్ యూస్ చేసుకోలేదు. వైట్ దానిపైన గ్రే డాట్స్ వచ్చేలాగా కావాలని తీసుకున్నాను. సో ఇలా మల్ కాటన్. అండ్ ఇవి కూడా అంతే గ్రే కలర్లో తీసుకున్నాను అనమాట. సో ఇవి 2 లైన్స్ ఉంటాయి కర్టెన్స్కి. సో ఫ్రంట్ లైన్లో ఇవి, బ్యాక్ సైడ్లో వైట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని
ఇలా వేసుకున్నా. సో దాని వెనకాల వచ్చేసి బాల్కనీ ఉంటుంది. సో ఓవరాల్గా మా రూమ్ చూపిస్తాను చూడండి. లైట్ గురించి కూడా చాలామంది అడిగారండి. ఇది లైట్ కమ్ ఫ్యాన్ అనమాట. మనకి ఇలా రిమోట్ కూడా వస్తుంది. ఇన్స్టలేషన్ అప్పుడు చూపించాను మీకు. సో ఇది కలర్స్ చేంజ్ అవుతుంది అనమాట. లైట్, డిమ్ అండ్ వైట్ కలర్లో. సో అలా 3 డిఫరెంట్ టైప్స్లో వస్తుంది. అండ్ ఫ్యాన్ కూడా ఉంటుంది. సో అదిగోండి ఫ్యాన్ కూడా ఆన్ అయింది. సో మన రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ స్విచ్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో సమ్మర్స్లో మ్యాండేటరీగా ఫ్యాన్ కావాలి కాబట్టి మేము ఫ్యాన్ కమ్ లైట్ లాగా తీసుకున్నాం అనమాట. సో ఓవరాల్గా అయితే ఇది. సో మా బెడ్రూమ్ని మా టేస్ట్కి తగ్గట్టు అండ్ మా దగ్గరున్న ఐటమ్స్తో ఎలా చేసుకోవచ్చు మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో అన్నట్టు ఆలోచించుకొని ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. మన ఇండియన్ ఐటమ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నది క్లియర్గా చూపించాను. సో మా రూమ్ అయితే కంప్లీట్గా చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి.